ప్రవక్త యోహానుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. మొదటి వీడియోలో యోహాను ఆసియా మైనర్లోని 7 సంఘాలను సవాలు చేయడానికి, వారిని ఆదరించడానికి దేవుడు తనకు అనుగ్రహించిన అంత్యకాల ప్రవచనాన్ని ఆ సంఘాలకు అందరూ చదువుకోదగిన ఒక ఉత్తరంలాగా ఎలా పంపించాడో చూశాం. వారు ఇతరుల ఉదాసీనత వలన రోమను సామ్రాజ్యం నుండి కలిగే హింస ద్వారా బాధలు పడుతున్నారు. తన శత్రువుల కోసం మరణించడం ద్వారా వారిని జయించిన యేసు గురించి యోహాను యొక్క ప్రధానమైన చిహ్నం అయిన వధింపబడిన గొర్రెపిల్లను కూడా మనం సంధించాం. పరలోకంలో జరుగుతున్నట్టుగానే భూమి మీద కూడా తన రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యాలన్న దేవుని సంకల్పాన్ని వెల్లడి చేసిన గ్రంథపు చుట్టను ఆయనే తెరచాడు. ఆ గ్రంథం తెరచినప్పుడు అది ఐగుప్తు తెగుళ్లలాంటి హెచ్చరికలతో కూడిన తీర్పులను తీసుకువచ్చింది. ఫరోలాగా ఈ లోక రాజ్యాలు కూడా మారుమనసు పొందలేదు. దానితో యోహాను గొర్రెపిల్ల యొక్క బహుళజాతి సైన్యాన్ని మనకు పరిచయం చేశాడు. తెరచిన పుస్తకం వారి విచిత్రమైన పనిని వెల్లడి చేసింది. అదేమిటంటే, ఈ క్రూరమైన రాజ్యాలు తమను చంపుతున్నా సరే దేవుని నీతి న్యాయాలకు, కనికరానికి సాక్షులుగా జీవిస్తూ గొర్రెపిల్లను వెంబడించడమే వారి పని. గొర్రెపిల్లలాగా వారు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టడం ద్వారా ఆ మృగాన్ని జయిస్తారు. ఆ పని ఈ రాజ్యాలు మారుమనసు పొందడానికి నడిపిస్తుంది. ఇక మిగిలిన గ్రంథం అంతటిలో యోహాను ఈ మృగాన్ని గూర్చి వివరిస్తూ దేవుని ప్రజల మీద వాడు జరిగించే యుద్ధం, మొత్తం గాథంతా ఎలా ముగిసిందో రాశాడు. 7 బూరలు మోగిన తరువాత యోహాను ఆ 7 సంఖ్యల పరంపరకు ముగింపునిచ్చి సూచనలు అని పిలిచిన ఒక దర్శనాల శ్రేణిని ప్రారంభించాడు. ఆ మాటకు అక్షరార్థం గుర్తులు అని. అవి ఈ అధ్యాయాల నిండుగా కనిపిస్తాయి. ఈ దర్శనాలు తెరవబడిన పుస్తకంలోని సందేశాన్ని మరింత లోతుగా పరిశోధిస్తాయి. మొదటిది రోమనుల చేత హింసలనుభవిస్తున్న 7 సంఘాల బాధల వెనక దాగి ఉన్న అసలైన విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక పోరాటాన్ని వెల్లడి చేస్తున్నది. అది ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభమైన అతి ప్రాచీనమైన యుద్ధం యొక్క వెల్లడింపు. సమస్త దుష్టత్వానికి మూలమైన సర్పం ఇక్కడ ఘటసర్పం అని చెప్పబడింది. అది ఒక స్త్రీపైన, ఆమె సంతానంపైన దాడి చేస్తుంది. మెస్సయ్య, ఆయన ప్రజలు వారికి ప్రతినిధులుగా ఉన్నారు. అప్పుడు మెస్సయ్య తన మరణం, పునరుద్ధానాల ద్వారా ఆ ఘటసర్పాన్ని జయించి దానిని ఈ భూమి మీదకు విసిరివేస్తాడు. అక్కడ ఆ ఘటసర్పం మానవులలో ద్వేషాన్ని రేకెత్తించి మెస్సయ్య ప్రజలను శ్రమల పాలు చేస్తాడు. కాని వారు ఆ ఘటసర్పం ప్రభావాన్ని ఎదుర్కొని అది తమను చంపినా సరే దానిని జయిస్తారు. వారి నిజమైన శత్రువు రోమ్ గాని, మరే ఇతర రాజ్యం గాని, ఏ మానవుడు కానీ కాదని యోహాను 7 సంఘాలకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంధకార సంబంధమైన ఆధ్యాత్మిక శత్రువులు ఆ పనిలో ఉన్నాయి. వధింపబడిన గొర్రెపిల్లలాగా యేసు అనుచరులు కూడా నమ్మకంగా నిలబడి తమ శత్రువులను ప్రేమించడం ద్వారా యేసు సాధించిన విజయాన్ని ప్రకటిస్తారు. యోహాను 2వ దర్శనం పైన చెప్పిన పోరాటాన్నే మళ్లీ వివరించింది. అయితే ఈసారి దానియేలు యొక్క జంతువుల దర్శనాల్లోని భూసంబంధమైన అలంకారాల రూపంలో ఘటసర్పం చేత అధికారం పొందిన 2 క్రూర మృగాలను యోహాను చూశాడు. వాటిలో ఒకటి హింస ద్వారా జయించాలని చూసే రాజ్యాల సైనిక బలాన్ని సూచిస్తున్నది. 2వ మృగం ఆ శక్తి దైవికమైందని చెప్పి దానిని హెచ్చించే ఆర్థిక సంబంధమైన ప్రచార వ్యూహం అనే వ్యవస్థను సూచిస్తున్నది. ఈ 2 మృగాలు ఆయా రాజ్యాలన్నీ తమకు లోబడాలని బలవంతం చేస్తాయి. 666 అనే ఆ మృగం సంఖ్యను నొసటి మీద ధరించాలని ఒత్తిడి చేయడం దానిలోని భాగమే. ఇది చాలా హేయమైన చిత్రం. వార్తాపత్రికల ప్రధాన వార్తలు చదవడం ద్వారా దాని అర్థం మీరు తెలుసుకోలేరు. యోహాను ఇక్కడ ఒక స్పష్టమైన హీబ్రూ పాత నిబంధన ప్రస్తావన తెస్తున్నాడు. మొదటిగా ఈ గుర్తు షమాకి వ్యతిరేకమైంది. మనుషుల నొసటి మీద, చేతి మీద ముద్ర వేయించుకోవడం అంటే ద్వితీయోపదేశకాండంలోని ప్రాచీన యోధా విధేయత ప్రార్థన అయిన షమాకు వ్యతిరేకమైన సూచన. నొసటి మీద, చేతి మీద రాసుకునే ఆ ప్రార్థన మన ఆలోచనలు, కార్యాచరణ అంతా ఏకైక నిజ దేవునికి చెందినవి అని చెప్పే ఒక గుర్తు. అయితే ఇప్పుడు ఆ తిరుగుబాటు చేసే రాజ్యాలు తమ స్వంత విధేయతను కోరుకున్నాయి. ఎవరు దేనిని వెంబడించాలో వారే నిర్ణయించి ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు. ఇప్పుడు ఈ మృగం యొక్క సంఖ్య బయటికి వచ్చింది. వేలాది సంవత్సరాలుగా అది అందరినీ సంభ్రమానికి గురిచేస్తూ ఉంది. కాని ఈ సంఖ్య యోహానుకు మర్మమేమీ కాదు. అతనికి హీబ్రూ, గ్రీకు భాషలు తెలుసు. హీబ్రూ అక్షరాలు సంఖ్యల్లోనే ఉంటాయి. నీరో, సీజర్, మృగం అనే గ్రీకు పదాలను హీబ్రూ భాషలో చదివితే ప్రతి ఒక్క పదం 666 అవుతుంది. నీరో ఒక్కడే ఈ దర్శనం నెరవేర్పు అని యోహాను చెప్పడం లేదు. రాజ్యాలు మృగాలుగా మారి తమ స్వంత బలాన్ని, ఆర్థిక భద్రతను తమకు ఒక కపట దేవతగా చేసుకొని అందరూ తమకు లోబడాలని
బలవంతం చేస్తారని ప్రాచీన కాలంలోనే దానియేలు ప్రవక్త సూచించిన ఒక విధానానికి నీరో నేటి కాలంలోని ఒక ఉదాహరణ. దానియేలు కాలంలో క్రూరమృగం అంటే బబులోను, ఆ తరువాత దాని స్థానంలో పర్షియా, దాని వెంబడి గ్రీసు, ఇప్పుడు యోహాను కాలంలో రోము వచ్చాయి. రాబోయే కాలంలో ఇదే విధంగా వ్యవహరించే మరే ఇతర దేశానికైనా ఇది వర్తిస్తుంది. ఆ క్రూరమృగాలను పోలిన రాజ్యాలు ఘటసర్పానికి వ్యతిరేకంగా ఒక రాజు లేచాడు. ఆయనే వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన తనను వెంబడించడం కోసం ప్రాణాలర్పించిన తన సైన్యంతో వచ్చాడు. వారి విజయోత్సవ గానం నూతన యెరూషలేము నుండి బయలుదేరి సకల రాజ్యాలకు వ్యాపిస్తుంది. దానిని యోహాను నిత్యసువార్త అని పిలిచాడు. వారు ప్రతి ఒక్కరిని మారుమనసు పొంది కూలబోయే బబులోనులో నుండి బయటికి వచ్చి దేవుణ్ణి ఆరాధించమని పిలుస్తున్నారు. ఎందుకంటే దాని రోజులు లెక్కించబడ్డాయి. యోహాను చివరి దర్శనం చూశాడు. అది 2 పంటలు అని సూచించబడ్డాయి. ఒకటి యేసురాజు వచ్చి నమ్మకస్తులైన తన ప్రజలను పోగు చేసుకునే మంచి పంటకోత. ఇంకొక దర్శనం ద్రాక్ష పండ్ల కోత గురించి. అది దుష్టత్వం అనే మత్తులో మునిగి ఉన్న మానవాళికి ప్రతినిధిగా ఉంది. వారందరినీ పోగుచేసి ద్రాక్షతొట్టిలో వేసి తొక్కివేశారు. ఈ దర్శనాలన్నింటి ద్వారా యోహాను 7 సంఘాల ముందు ఒక స్పష్టమైన ఎంపిక ఉంచుతున్నాడు. వారు బబులోను చూపే శోధనను ఎదిరించి గొర్రెపిల్లను వెంబడిస్తారా, లేక ఆ మృగాన్ని వెంబడించి దాని ఓటమిని వారు అనుభవిస్తారా? వారు చేసుకోవలసిన ఎంపిక స్పష్టంగా ఉంది. యోహాను 7 దైవికమైన తీర్పులను మళ్లీ ఒకసారి 7 పాత్రలను కుమ్మరించడం ద్వారా సూచించాడు. రాజ్యాలలో అనేకమంది మారుమనసు పొందుతారని గొర్రెపిల్ల విప్పిన గ్రంథపు చుట్ట నుండి, సూచక దర్శనాల నుండి మనం తెలుసుకున్నాం. కానీ నిర్గమాకాండంలోని తెగుళ్ళు మళ్లీ పాత్రల ద్వారా కుమ్మరించినప్పటికీ ఇంకా చాలామంది ప్రజలు మారుమనసు పొందలేదు. ఫరోలాగా వారు కూడా దేవుణ్ణి ఎదిరించి ఆయనను శపించారు. ఇదంతా దేవుని ప్రజలతో అర్మగిద్దోను అనే స్థలంలో యుద్ధం చేయడానికి ఘటసర్పం, క్రూరమృగం, భూలోక రాజ్యాలను ఏకం చెయ్యడంతో 6వ పాత్ర కుమ్మరింపుకు దారితీసింది. అర్మగిద్దోను అనేది ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతాన తమపై దండెత్తి వచ్చిన శత్రు రాజ్యాలపై అనేక యుద్ధాలు చేసిన స్థలాన్ని సూచిస్తున్నది. కొంతమంది పండితులు ఈ 6వ పాత్ర భవిష్యత్తులో జరగబోయే వాస్తవమైన యుద్ధాన్ని సూచిస్తున్నదని భావిస్తున్నారు. మరికొంతమంది ఇది దుష్టత్వంపై దేవుని అంతిమ తీర్పుకు ఒక రూపకాలంకారం అని భావిస్తారు. వీటిలో ఏది నిజమైనా యోహాను యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు గోగుపై చేసిన యుద్ధం నుండి తీసుకున్న చిత్రీకరణ అని తెలుస్తున్నది. దేవుని తీర్పును ఎదుర్కోవడానికి ఆయన ముందు పోగు చేయబడిన రాజ్యాలకు గోగును ఒక సూచనగా యెహెజ్కేలు పేర్కొన్నాడు. 7వ పాత్రతో అదే జరగబోతున్నది. ఇది యెహోవా దినం గురించిన 4వ చివరి వర్ణన. ఈసారి సకల రాజ్యాలలోని దుష్టత్వం పూర్తిగా శాశ్వతంగా ఓడించబడుతుంది. గొర్రెపిల్ల యొక్క ముద్రలు విప్పిన గ్రంథాన్ని యోహాను మనకు పూర్తిగా తెరచి చూపించాడు. ఇప్పుడు తాను ఇంతకు ముందు పరిచయం చేసిన 3 కీలకమైన అంశాలను మనకు వివరించబోతున్నాడు. బబులోను పతనం, దుష్టత్వాన్ని ఓడించడానికి జరిగే అంతిమ యుద్ధం, నూతన యెరూషలేము ఆగమనం. ఈ మూడింటిలో ఒక్కొక్కటి దేవుని రాజ్యం అంతిమంగా దిగిరావడం గురించి విభిన్నమైన కోణాల్లో వివరిస్తున్నాయి. మొదట బబులోను పతనం. ఒక రాణిలాగా అలంకరించబడిన ఒక గొప్ప స్త్రీని ఒక దూత యోహానుకు చూపించాడు. అయితే ఆమె హతసాక్షులు, నిర్దోషులు అయిన వారందరి రక్తం తాగి మత్తురాలయి ఉంది. యోహాను సూచక దర్శనాల్లోని ఘటసర్పం మీద ఆమె స్వారీ చేస్తూ ఉంది. అది తిరుగుబాటు చేసే రాజ్యాలకు సూచన. ఆమెను వేశ్య అయిన బబులోను అని పిలిచారు. యోహాను ఈ గ్రంథాన్ని ఎవరికి రాశాడో వారికి ఈ దర్శనం గురించిన వివరణ బాగా స్పష్టంగా తెలుస్తుంది. అతడు ఆనాటి రోమా సామ్రాజ్యం యొక్క సైనిక, ఆర్థిక బలాన్ని ఒక వ్యక్తి రూపంగా చూపుతున్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువగానే అతడు చేస్తున్నాడు. ఈ దర్శనంలో పాత నిబంధనలోని ప్రాచీన బబులోను, తూరు, ఏదోముల పతనం గురించిన ప్రతి ఒక్క భాగంలోని మాటలు, సాదృశ్యాలను కలిపాడు. పాత నిబంధనలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మానవాళి అంతటికీ ప్రస్తుత రూపమే రోమ్ అని యోహాను చూపుతున్నాడు. వారంతా ఇప్పుడు కూడివచ్చి తమ స్వంత ఆర్థిక, సైనిక భద్రత, సామర్థ్యాలను తమ కపట దేవుడుగా చేసుకున్న రాజ్యాలుగా మారాయి. ఇది కేవలం గతానికో భవిష్యత్తుకో చెందిన విషయం కాదు. చరిత్ర అంతటిలో మానవుని పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. అంతిమంగా యేసు వచ్చి బబులోనును తొలగించి తన రాజ్యాన్ని స్థాపించే వరకు ఎన్నో బబులోనులు వస్తూ పోతూ ఉంటాయి. మరి యేసురాజ్యం ఎలా వస్తుంది? ఇప్పటివరకు యెహోవా దినం అనేది అగ్ని, భూకంపం లేక పంట కోయడం అనే వాటి ద్వారా సూచించబడింది. ఇప్పుడు అది అంతిమ యుద్ధంగా వర్ణించబడుతున్నది. దానిని 2 సార్లు చెప్పడం చూస్తాం. అది హతసాక్షులను నీతిమంతులుగా రుజువు చేస్తున్నది. ఇప్పుడు యోహాను మనల్ని వెనక్కి 6వ పాత్ర దగ్గరికి తీసుకువెళ్ళాడు.
అక్కడ రాజ్యాలన్నీ దేవునికి వ్యతిరేకంగా పోగయ్యున్నారు. ఒక్కసారిగా యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక గొప్ప యోధుడుగా కనిపించాడు. ఆయనే తెల్లని గుర్రం ఎక్కి వస్తున్న దేవుని వాక్యం. ఆయన ఈ లోక దుష్టత్వమంతటినీ తుడిచివెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని అటు చూడండి, యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. ఆయన పూర్తిగా రక్తంతో నిండి ఉన్నాడు. ఎందుకంటే అది ఆయన స్వంతం. ఆయనకున్న ఒకే ఒక్క ఆయుధం, ఆయన నోటి నుండి వెలువడుతున్న ఖడ్గం. ఈ వర్ణన యెషయా గ్రంథం నుండి తీసుకున్న చిత్రం. అర్మగిద్దోను రక్తపాతంతో నిండిపోయే యుద్ధం కాదు అని యోహాను మనతో చెబుతున్నాడు. ప్రతిగా తన శత్రువుల కోసం రక్తం కార్చిన యేసు న్యాయాన్ని ప్రకటిస్తూ వస్తున్నాడు. దేవుని మంచి లోకాన్ని విచ్ఛిన్నం చెయ్యడంలో తమ వంతు పాత్ర పోషించి మారు మనసు పొందడానికి తిరస్కరించిన వారందరినీ ఆయన లెక్కడుగుతాడు. వారు దేవుని లోకంపై వెదజల్లిన వినాశనం అనే నరకాగ్ని న్యాయసమ్మతంగా దేవుడు వారికోసం ఏర్పాటు చేసిన ప్రారబ్ధంగా మారుతుంది. దీని తరువాత యేసు అనుచరుల్లో ఎవరైతే బబులోను చేతిలో హతులయ్యారో వారు యోహాను దర్శనంలో కనిపించారు. వారు తిరిగి జీవం పొంది మెస్సయాతో కలిసి 1000 సంవత్సరాల పరిపాలన చేస్తారు. ఆ తరువాత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు మానవాళిని ప్రేరేపించిన ఘటసర్పం భూమిపైని రాజ్యాలన్నింటినీ దేవుని రాజ్యంపై యుద్ధానికి పోగుచేస్తాడు. కాని దేవుని న్యాయ సింహాసనం ముందు వారంతా నిత్యమైన ఓటమి అనే ఫలితాన్ని చవిచూస్తారు. దేవుని రాజ్యంలో పాలు పొందడానికి తిరస్కరించిన ఆధ్యాత్మిక శక్తులన్నీ నాశనం అవుతాయి. తమకు తాము స్వేచ్ఛగా జీవించాలని వారు దేనినైతే కోరుకున్నారో అదే వారికి ఇవ్వబడింది. చివరికి మహాఘటసర్పం, బబులోను, వీరిని వెంబడించిన వారంతా దేవుని నూతన సృష్టిని మళ్లీ పాడు చేయడానికి వీలు లేకుండా శాశ్వతంగా నిషేధించబడ్డారు. ఈ 2 యుద్ధాలకు 1000 సంవత్సరాలకు ఉన్న సంబంధం గురించి ఎన్నో వాదోపవాదాలు ఉన్నాయి. కొందరు పండితులు అది ఈ కింది కాలక్రమం కలిగిన సంఘటనలను సూచిస్తున్నదని భావిస్తారు. యేసు రాకడ, సహస్రాబ్ది అని పిలిచే 1000 ఏండ్ల పరిపాలన, దేవుని అంతిమ తీర్పు. మరికొందరైతే 1000 సంవత్సరాలు అనేది ప్రస్తుత ఆధ్యాత్మిక దుష్టత్వంపై యేసు, ఆయన అనుచరులు సాధించిన విజయానికి గుర్తు అని, 2 యుద్ధాలు భవిష్యత్తులో యేసు రాకడకు 2 కోణాల వివరణ అని భావిస్తున్నారు. మనం ఎలాంటి దృక్పథం తీసుకున్నప్పటికీ కీలకమైన అంశం స్పష్టం. యేసు రాజుగా తిరిగి వచ్చినప్పుడు ఆయన దుష్టత్వాన్ని పూర్తిగా పరిహరిస్తాడు. తన పట్ల నమ్మకంగా నిలిచిన వారిని నీతిమంతులుగా తన వారుగా అంగీకరిస్తాడు. ఈ గ్రంథం పరలోకంలో, భూమి మీద జరిగే వివాహం గురించిన చివరి దర్శనంతో ముగుస్తుంది. ఒక దూత చూసేవారిని ఆశ్చర్యచకితులను చేసే ఒక వధువును యోహానుకు చూపించాడు. దేవునితో, ఆయన నిబంధన ప్రజలతో శాశ్వతంగా కలిసి జీవించడానికి వచ్చిన నూతన సృష్టిని ఆమె సూచిస్తున్నది. తాను మానవాళితో కలిసి నిత్యం నివసించడానికి వచ్చానని, సమస్తాన్ని నూతనంగా చేస్తానని దేవుడు ప్రకటించాడు. ఇక్కడ యోహాను దర్శనం పాత నిబంధన వాగ్దానాలతో కూడిన ఒక చిత్రదర్శిని అని చెప్పవచ్చు. ఈ స్థలం మానవ చరిత్రలో కనిపించిన బాధ, దుష్టత్వాల నుండి స్వస్థత పొందిన నూతన పరలోకం, నూతన భూమి అనే పునరుద్ధరించిన సృష్టి. అది దేవునితో శాశ్వతమైన జీవం కలిగి జీవించే పరదైసు అనే నూతన ఏదెను తోట. అయితే అది కేవలం ఏదెను తోటలోకి మరలి రావడం మాత్రం కాదు. అది ఒక అడుగు ముందుకు వేసి దేవుని సన్నిధిలో విభిన్నమైన సమస్త మానవ సంస్కృతులు కలిసి మెలసి శాంతి సమాధానాలతో జీవించే ఒక నూతన యెరూషలేము అనే గొప్ప నగరంలోకి ప్రవేశం. ఆశ్చర్యం ఏమిటంటే, నూతన సృష్టిలో దేవాలయం లేదు. ఎందుకంటే ఒకప్పుడు దేవాలయానికే పరిమితమైన దేవుని సన్నిధి, గొర్రెపిల్ల సన్నిధి ఆ నూతన సృష్టి అంతటా ప్రతి అణువణువు వ్యాపించి ఉంటాయి. దేవుని పోలికగా సృష్టిని ఏలమని, దేవునితో కలిసి ఈ సృష్టిని ఇంతవరకు చేరని కొత్త కొత్త సుదూర ప్రాంతాలకు విస్తరించమని బైబిలు మొదటి పేజీలో కనిపించే పిలుపును నెరవేరుస్తూ ఉండే నూతన మానవాళి అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా యోహానుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత, మొత్తం బైబిలు కథాగమనం ముగిసింది. యేసు రాకడ గురించిన సాంకేతిక కాలక్రమాన్ని గ్రహించడానికి ఒక మర్మమైన గుర్తు ఉన్న గ్రంథంగా యోహాను దీనిని రాయలేదు. ఈ గ్రంథం మొదటి శతాబ్దపు 7 సంఘాలకు, అప్పటి నుండి ఉన్న అన్ని తరాల క్రైస్తవులకు నిరీక్షణ కలిగించి వారికి ఒక సవాలుగా ఉండడానికి రాయబడిన ఒక సూచనాత్మకమైన దర్శనం. మానవ చరిత్ర యొక్క నమూనాలను, ప్రతి మానవ రాజ్యం అంతిమంగా ఒక బబులోనుగా మారిపోతుందని, దానిని వధించబడిన గొర్రెపిల్ల శక్తితోనే ఎదిరించాలని దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇది బలపరుస్తున్నది. ఈ లోకాన్ని ప్రేమించి దానికోసం మరణించిన యేసు బబులోనును అడ్డగించకుండా విడిచిపెట్టడు అన్న ఒక వాగ్దానం కూడా ఇందులో ఉంది. ఆయన ఒకరోజు తిరిగి వచ్చి తన ఈ మంచి లోకం నుండి సమస్త దుష్టత్వాన్ని తొలగించి
సమస్తాన్ని నూతనపరుస్తాడు. ఈ వాగ్దానం మన రాజు తిరిగి వచ్చే వరకు ప్రతి తరంలోని ప్రజల్లో నమ్మకత్వాన్ని ప్రేరేపించాలి. ఇదే ప్రకటన గ్రంథం సారాంశం.